యాక్చువల్లీ వ్లాగ్ నాకు తెలీదు. చార్మినార్ ఆత్రం ఆత్రం కార్లో కూడా చాలా అందంగా ఉన్నాను నేను, చూసారా? చార్మినార్ కట్టించింది ఎవరు? షాజహాన్. షాజహాన్. భాగమతి ఎవరు అసలు? అనుష్క. అనుష్క. నువ్వే అన్నావు చేంజ్ పట్టరా అన్నావు, చేంజ్ పట్టుకొచ్చా 400. రాజువయ్యా మహారాజువయ్యా. 11 అవుతుంది. ఈ టైంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ జోన్ ఎలా ఉంది? ఇంకా చిరుగాలి వీచెనే చిగురాసరే. రెండు అద్భుతాలు ఒకసారి నువ్వు కెమెరాలో బంధించలేవు కుమార్. పోతా సార్, నేను పోతా. హాయ్, ఇవాళ నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ని అండ్ కార్ వాడుతున్న ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ప్రోడక్ట్ని ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. అదే మన అగారో డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్. దీనివల్ల ఎన్ని యూసేజ్ ఉన్నాయనేవి నేను ఇప్పుడు మీకు చెప్తాను. దీంతో పాటు అయితే మనకి ఒక బ్యాగ్ వచ్చింది, చాలా పోర్టబుల్ ఉంది. ఇది కూడా చాలా పోర్టబుల్ ఉంటుంది. అండ్ దీనికి మనకి ఒక 4 మీటర్స్ వైర్ ఇచ్చారు. సో ఇది మనం కార్లోనే ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఛార్జ్ పెట్టుకొని అండ్ దీని నుంచి మనం ఈ వైర్ నుంచి మనం టైర్ ఏది చేసుకోవచ్చు. దీని మ్యాక్స్ ప్రెషర్ వచ్చేసి అప్ టు 150 PSI ఉంటుంది. చాలా పోర్టబుల్. అండ్ మోటార్ 120 వాట్స్ పవర్ఫుల్ మోటార్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ వైర్ ఇక్కడ లోపల ఇన్బుల్డ్ ఉంటుంది. ఇది టైర్కి ఇన్సెట్ చేసేసేసి ఇక్కడ లాక్ చేసేసేయాలి. లాక్ చేసేసి ఈ వైర్ని మన కార్ ఛార్జ్ పెట్టుకునే దాంట్లో ఛార్జ్ పెట్టుకోవచ్చు. అండ్ దీనికి సేమ్ మనకి మాన్యువల్ బుక్ ఉంటుంది. సో దీంట్లో మనకి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్గా డీటెయిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు నేను ఇదంతా ఎలా యూజ్ చేయాలి అనేది నేనే చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి ఒక వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. సో 2 years వారంటీ కార్డ్. సో ఇది మనం కోడ్ స్కాన్ చేసుకుంటే మనం వారంటీ కోడ్ని చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీకు నేను క్లియర్గా చూపించబోతున్నాను. అండ్ దీనికి ఎక్స్ట్రా పిన్స్ కూడా మనకి ఇచ్చారనమాట. రండి, ఇప్పుడు ఇక్కడ ఇన్సెట్ చేసుకోగానే ఇక్కడ నంబర్స్ వస్తాయి. సో ఇది స్టార్ట్ అండ్ టాప్ బటన్ స్టార్ట్ అయిపోయింది. చలో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ టైర్ గాలి చూద్దాం. మనకి యాక్చువల్గా ఇప్పుడు కార్ టైర్లు అంటే 35 PSI అలా పెట్టుకుంటాము. సో ఇప్పుడు చూద్దాం మన ఫ్రంట్ టైర్కి ఎంత ఉంది ఏంటి అనేది. ఇలా పెట్టి ఇక్కడ దీన్ని లాక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది చూడండి, 31 ఉంది మనకి ఇప్పుడు. సో మనం దీన్ని 35గా సెట్ చేసుకోవాలి. మనకు కావాల్సిన 35 కాబట్టి 35 సెట్ చేసుకున్నాం. 35 సెట్ చేసుకొని ఈ పవర్ ఆన్ చేస్తే మీకు సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఆ సౌండ్ వస్తే మనకు ఆన్ అయినట్టు. ఇట్లా చూడండి ఇక్కడ ఎంత ఫాస్ట్గా ఎక్కుతుందో. సో ఇలా 35 మనం ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ సెట్ చేసుకోగానే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఆగిపోద్ది. మనం పిన్ తీసి ఇలా తీసేయటమే కొంచెం ఫాస్ట్గా. ఇది తీసి ఇంక ఇది పెట్టేసుకుంటే ఆ స్టేజ్గా ఇప్పుడు మళ్ళీ 0కి వచ్చేస్తుంది. మన టైర్లో గాలి ఫిల్ అయిపోయింది. ఈ టైర్లో మనకి ఇప్పుడు 30 ఉంది. దీన్ని మనం 35 సెట్ చేసుకోవాలి. 35 సెట్ చేసుకున్న తర్వాత 3 times బ్లింక్ అయింది. 1 2 3. ఇప్పుడు 30కి వచ్చింది. ఇప్పుడు పవర్ బటన్ నొక్కాలి. అలా కాకుండా మనం 35 పెట్టేసి టక్కన పవర్ బటన్ నొక్కితే ఆన్ అవ్వదు. సో 3 seconds గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడు రెడీ, 1 2 3. ఇది నా అగారో టైర్ డిజిటల్ ఇన్ఫ్లేటర్. నాకైతే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ పోర్టబుల్, ఎక్కడైనా మనం బ్యాగ్లో పెట్టేసుకొని డిక్కీలో పడేసుకోవచ్చు, లేదంటే డాష్బోర్డ్లో పెట్టేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ గాలి తక్కువగా ఉంది, మనం ఎక్కడైనా లాంగ్లో ఉన్నాము, పెట్రోల్ బంక్స్ దగ్గరలో లేవు అనుకుంటున్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నాది ఈవీ కాబట్టి నేను ఓన్లీ పెట్రోల్ బంక్స్కి వెళ్తే టైర్ గాలి కోసం వెళ్తున్నాను ఈ మధ్య. సో దానికి కూడా నాకు అవసరం లేకుండా ఈ అగారో డిజిటల్ ఎయిర్ ఫ్లటర్ నాకు చాలా బాగా పనిచేస్తుంది. మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు. నేనైతే దీన్ని అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. మీకు కింద లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆర్డర్ చేసుకోండి. బాయ్. హాయ్, నేను కిరణ్మయి. యాక్చువల్లీ వ్లాగ్ నాకు తెలీదు.
ఏంటనేది నాకు తెలీదు. సో నైట్ 10:30 అవుతుంది. సో 10:30 అవుతుంది ఇప్పుడు టైము. సో ఏంటంటే బయటికి వెళ్దాం చార్మినార్ దగ్గరికి అని చెప్పేసి చెప్పారు. చార్మినార్ ఆత్రం. సో అయితే వెళ్దాము అని చెప్పారనమాట. సో వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేది ఏదో ఒక వ్లాగ్ చేద్దాము రా అని చెప్పారు. సో ఇప్పుడు నేను వ్లాగ్ ఇది అని చెప్పడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు కాబట్టి బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నా, మనం ఇద్దరం బ్లూ వేసుకున్నాం, బ్లూ వేసుకున్నాం. మా ఆయన అంటే నన్ను కాపీ కొట్టాడు అనుకో. సో ఇది వ్లాగ్ అని చెప్పడానికి ఏం లేదు. మరి ఎందుకు వ్లాగ్ చేయడం అదే తెలీదు. అందుకే ఇంత చలిలో ఇంత అవసరం అంటే ఫుల్గా బందోబస్తు అంతా వేసేసుకున్నాము. ఇవాళ యాక్చువల్లీ మా ప్లాన్ వేరే ఉండే. భద్రాచలం వెళ్ళాలి, పాలకొల్లు వెళ్ళాలి, పాపికొండలు వెళ్ళాలి. ప్లాన్లన్నీ వేసేసి అన్నీ ఫెయిల్ అయినందుకు మేము హట్ అయ్యామని చెప్పేసి సో ఏదో ఒక ఇక్కడి వరకు తిప్పుకుద్దామని చెప్పేసి ఆయన ప్లాన్ చేశారనమాట. సరే ఎలాగో వెళ్తున్నాం కదా మమ్మీ, ఒక వ్లాగ్ చెయ్యని చెప్పేసి చెప్పింది అనమాట. సో వ్లాగ్ ఏంటనేది తెలీదు, చూద్దాం. బ్లూ ఫ్యామిలీ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం? గ్రీన్, ఇట్స్ నాట్ బ్లూ, ఇట్స్ గ్రీన్. నువ్వే చెప్పావు కదా ఎక్కడికి వెళ్తావు అనేది. నేను వెళ్దామని చెప్పింది నేనే. కార్లో కూడా చాలా అందంగా ఉన్నాను నేను, చూసారా? వెళ్ళొచ్చా? ఇక్కడ ఇంటి దగ్గర మొత్తం చేస్తారా? మధుమిత్ అన్ని సర్దుతా ఉంది పాపము. చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం? అదే చార్మినార్ అని తెలుసు, నేను చెప్పేసి ఆ జనాలకి చార్మినార్ మరి అని. చార్మినార్కి వెళ్తున్నాం. ఇంకా చార్మినార్ లో ఎక్కడికి వెళ్తున్నామని. చార్మినార్కి ఎక్కడ ఉంటుందా? ఓన్లీ చార్మినార్ దగ్గరికి వెళ్ళి టీ దాకా వచ్చాడు అంతే. మేము అప్పుడెప్పుడో మా పెళ్ళైన కొత్తలో వెళ్ళాం చార్మినార్కి. ఆల్మోస్ట్ ఒక చాలా ఏళ్ళు అయిపోతుంది, చాలా ఇయర్స్ అయిపోతుంది మేము చార్మినార్కి వెళ్ళి. అప్పుడు మేము జస్ట్ టీ కోసం. అప్పుడు చార్మినార్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అప్పుడు జస్ట్ చార్మినార్ కింద, చార్మినార్కి 4 పైన ఉంటాయి. అప్పుడు నువ్వు అలా వేస్తే ఉంటుంది తెలుసా? వాటిని ఏమంటారు? పిల్లర్స్. పైన ఉండేవి 4 మినార్స్. అవి మినార్సా? చార్ మినార్. సో చార్ మినార్స్ లో, మినార్స్ కి కింద పిల్లర్లు వేస్తుంటారు కదా, కట్టడం ఉంటుంది ఏదైతే ఉంటుందో ఆ కట్టడం కట్టేటప్పుడు ఒకసారి తీసుకెళ్లారు నన్ను మా ఆయన. ఎవరు కట్టాలి మమ్మీ? ఇది చెప్పు నాకు దమ్ముంటే నీకు. చార్మినార్ కట్టించింది ఎవరు చెప్పు? మన ఇల్లు కట్టిన బిల్డర్ పేరేంటి? మణిదీప్. అపార్ట్మెంట్ పేరు మండీప్. సో అలాగా నేను అప్పుడు వెళ్ళాము. అప్పుడు వెళ్ళి అప్పుడు కాదురా, చార్మినార్ కట్టించింది ఎవరు? కట్టింది టాపీ మేస్త్రి, టాపీయోడు కాదు. షాజహాన్. షాజహాన్ అది కట్టాడు కదా, కట్టించాడు కదా. కట్టించాడు షాజహాన్. అదే మన కట్టించాడు కాదు, తాజ్ మహల్ షాజహాన్ కట్టించాడు. ఎవరి కోసం కట్టించాడు తాజ్ మహల్? ముంతాజ్ కోసం. ముంతాజ్ ఎవరు? ఆయన ఎవరు? అబ్బా, ముంతాజ్ షాజహాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, సెకండ్ వైఫ్. అదే సెకండ్ వైఫ్, 7th వైఫ్ ఆమె. ఓకే. సో అదన్నమాట. ఎందుకు నేను చాలా కలర్ కనిపిస్తున్నా, చాలా అందంగా కనిపిస్తున్నా. దీన్ని పిచ్చి అంటారు కొన్ని ఏరియాలో. మీ ఏరియాలో ఏమంటారు మరి? ఏం చెప్తున్నా నేను, మీరు ఎక్కడెక్కడికో నువ్వు షాజహాన్ అంటావు, ముంతాజ్ అంటావు, చార్మినార్ అంటావు. చార్మినార్ కట్టించినప్పుడు తెలియదు నీకు. ఇప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళు అక్కడ చూడాలి, కెమెరా చూడొద్దు. నాకు అక్కర్లేదు. ఏ అనమాట, మనం వెళ్ళకపోయినా వెళ్ళిపోద్ది. ఇది ఆటోమేటిక్. ఇది క్రూజ్ కంట్రోల్ ఉంది దీనికి, మనం సెట్ చేస్తే వెళ్ళిపోద్ది క్రూజ్ కంట్రోల్. అయితే ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నాం ఇంతకి చార్మినార్? సీరియస్ గా చాయ్ తాగనీకి. నేనైతే బిర్యానీ తినడానికి. నేను చాయ్ తాగనీకి. ఇప్పుడే కదా 1 కిలో తిన్నావు. నేను బిర్యానీలు మానేశాను. 8 o'clock స్ట్రిక్ట్ డైట్. నేను టైం 11 అవుతుంది. చార్మినార్ కట్టించింది ఎవరు? అని బాగుమతి సంథింగ్ ఏదో ఉంటుంది కదా. బాగుమతి ఎవరు అసలు? అనుష్క ఏ కాదు, ఆగండి. చార్మినార్ కట్టించింది. ఇప్పుడు గూగుల్ చేస్తున్నావా? కుండలు తెలంగాణ పిల్ల మళ్ళీ కూడా చార్మినార్ కట్టించింది ఎవరు తెలియదు నీకు? ఎవరు? కులీ కుతుబ్ షా. అదే ఆశా.
నువ్వు చెప్పిన ఆశ కులీ కుతుబ్ షా. నీకు సాంగ్ ఉంటుంది కదా, కులీ కుతుబ్ షా ప్రేమ చిహ్నంగా తాజ్మహల్ పేర భాగ్యనగరము నిర్మించెనుగా. ఆమె పేరు బాగమతి కాదా? బాగమతి కాదా? అదేరా బాగమతి. మరి బాగమతి తెలుగు పేరు కదా, బాగమతి బేగమా? ఏమో మరి నాకు తెలియదు. చార్మినార్ గడిచినది కులీ కుతుబ్ షా. సో ఇప్పుడు మనం కులీ కుతుబ్ షా ఆ మినార్స్ కి కింద పిల్లర్లు స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి తీసుకెళ్ళాడు. అప్పుడెప్పుడో నేను చాలా చిన్న పిల్లనప్పుడు, అప్పుడు చిన్న పిల్లవాడు మరి. ఇప్పుడు నీకు పెళ్ళి అయినాక చిన్న పిల్లని నేను. చార్మినార్ కొట్టమా? ఎన్ని ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ లో ఉండబట్టి? నేను ఎన్ని ఇయర్స్ కి చార్మినార్ కట్టి ఇప్పుడు ఎప్పుడో 100 సంవత్సరాల కింద 2 సంవత్సరాల కింద కట్టిన చార్మినార్ ఎవరు కట్టిరన్న పేరుకు నన్ను అన్నట్టు ఇన్నిసార్లు మనం హైదరాబాద్ లో ఉన్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి చార్మినార్కి వెళ్తుంటే వస్తున్నా, నీకు చార్మినార్ తెలీదా? నేను వెళ్తా, ఓకేనా? అది తప్పరే నాకు తెలీదు, కానీ వెళ్తా. మరి ఎటు వెళ్తే వెళ్దాం. వాళ్ళని ఇరికించడానికి మాత్రం కరెక్ట్ గా ఉంటారు. కాదు, ఎటు వెళ్తే వెళ్దాం మరి, నీ ఇష్టం. అవన్నీ వద్దు. నాకు చార్మినార్ తెలుసు, కాకపోతే మ్యాప్ ఉండే ఈజీగా వచ్చా నా ఫీలింగ్. అబ్బా పర్ఫార్మెన్స్, డిస్టెన్స్ టైం అని చెప్పి తెలిసిద్దని చెప్పి. డిస్టెన్స్ 40. అమ్మా ట్రాఫిక్ ఉన్నట్టుంది. 49 minutes. ఈ 49 minutes లో వ్లాగ్ అయిపోవాలి, ఓకేనా? ఏం చేస్తా అంటే ఇప్పుడు ఛాలెంజ్, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కర్లేదా? ఛాలెంజ్ 49 minutes లో మీరు ఎంటర్టైన్ చేయాలి జనాల్ని, నీ సబ్స్క్రైబర్స్ ని. నువ్వు 40 minutes ఎంటర్టైన్ చేయాలి. ఇప్పుడు షాపింగ్ అక్కడికి వెళ్ళి చేసుకుందాం. షాపింగ్ ఓకేనా? 1 లక్ష రూపాయలు షాపింగ్ చేయాలి. చార్మినార్ దగ్గర 1,00,000. చార్మినార్ దగ్గర 1,00,000 ఏంటి? 1,00,000 ఏంటమ్మా? 2 లక్షలు అది పెట్టి రౌండ్ పెట్టావరా? ఇంత అర్ధరాత్రి పూట ఇప్పుడు నేను ఈ వ్లాగ్ చేయకపోతే నన్ను ఎవరు కొడతారు? ఇది మనం వ్లాగ్ కోసం వెళ్తలేదు నాన్న, నాకు టీ తాగాలని ఉంది. నేను టీ కోసం వెళ్తున్నా. నాకు బిర్యానీ తినాలని ఉంది. ఓకే, ఇట్స్ టైమ్ టు టీ అండ్ బిర్యానీ. నీకు టీ తాగాలనిపిస్తే మాతో టీ తాగు, బిర్యానీ తినాలనిపిస్తే మాతో బిర్యానీ తిను. ఇప్పుడు చెప్పండి ఏంటి మీ బాధ? ఎక్కడ ఆగాం మనం చెప్పు. ఇప్పుడు మనము షేక్పేట్ మెయిన్ రోడ్ దగ్గర ఉన్నా, ఆగాం. ఇయే మానుకోవాలని చెప్పేది. అరే ఒక ఛాలెంజ్ చేసుకుందాం మనం, ఓకేనా? నిద్ర వస్తుంది నాకు. పడుకోను, మేము వ్లాగ్ చేసుకుంటాం. కింద కామెంట్లు పెట్టదని చెప్పు, మా మేడం మేరీ అని చెప్పి. అని బేసిక్ అడగరు అనుకో, అది వేరే విషయం. అది వ్లాగ్లో నేను ఉంటే చాలు, నీ ఛానల్లో. విన్నావా మధుమిత? విన్నావి. అబ్బా కాదురా, మరి ఇప్పుడు నిద్ర వస్తూ నువ్వు షాపింగ్ చేస్తావు. షాపింగ్ ఎప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది? షాపింగ్ ఈజ్ ఏ లేడీస్ జన్మ హక్కు. ఈవిడ నిద్ర వచ్చే ఆవిడ ముఖానికి లిప్స్టిక్ చూడండి ఎంత రాసుకుందో, లిప్స్టిక్, మేకప్, ఈవిడ డ్రెస్. నిద్ర వచ్చేవాళ్ళు ఎవరైనా రెడీ అవుతారండి? లిప్స్టిక్ చూపించు. వీళ్ళు ముందస్తు ప్లానింగ్ లో వచ్చారు మొత్తం అంతా. అది మేమేస్తారు కదా, పెద్ద ప్లానే. అలా కాదు, టింటెడ్ లిప్ బామ్ అంటారు దీన్ని. ఈవిడ నేను తాళం ఎత్తినప్పుడు నీ దగ్గర డబ్బులు తెచ్చుకోండి ఆవిడ. కార్డు అక్కడ పనిచేయవు, అక్కడ కార్డులు పనిచేయవు. ఎందుకంటే 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ టీలు ఉంటాయి కదా, అవి తాగడానికి కార్డులు పనిచేయవు కాబట్టి తెమ్మని చెప్పిన, అంతే తప్ప ఈ 50,000 50,000 5,000 10,000 ఉంటాయి చూసావా, వాటికి కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు. సో నువ్వు అక్కడ కార్డు యూస్ చేయొచ్చు. ఇప్పుడు నీ కార్డు ఏంది ఎట్లా మరి? యూటర్న్ ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుని లెఫ్ట్ తీసుకుంటే మనకు ఇల్లు వస్తుంది. అక్కడికి వెళ్ళేసి పైన వెళ్తే కార్డు ఉంటుంది జేబులో. కార్డు తీసుకుని మళ్ళీ రావాలా? ఎస్. కార్డులు లేకుండా, డబ్బులు లేకుండా అతను రావద్దు. డబ్బులు ఉన్నాయి. ఎంత? మిగిలిన 400 మాంగళ్య షాపింగ్ అయిపోయిన తర్వాత 400 ఉన్నాయి. మాకు బిర్యానీ 200, టీ 20 రూపాయలు సరిపోతుంది. 220, ఇంకా 180 మిగులుతుంది మాకు. ఇప్పుడు 400 పెట్టుకుని అతను బయటకు వస్తున్నావా కుమార్? అరే బిర్యానీకి టీకి ఎంత కావాలరా? నువ్వు 400 రూపీస్ అతను బయటకు వస్తున్నావా? మరి అంతే ఎక్కువ తీసుకున్నాడు. నేను 400 నువ్వే అన్నావు చేంజ్ పట్టరా అన్నావు, చేంజ్ పట్టుకొచ్చా 400. రాజువయ్యా మహారాజువయ్యా. కెమెరా ఉందని కాదు, నిజం చెప్పు. నిజంగా 400 ఉన్నాయి, చూసుకో నువ్వు. చూపిస్తా అవేంటి ఇక 400 ఇక్కడ అందరూ లేవు. అందరూ 400 దేనికి అవి? ఒక స్వామీజీ చెప్పాడు. ఏమని చెప్పాడు? 2 200 రూపీస్ నోట్ని ఇట్లా డాష్ బోర్డ్ లో పెడితే యాక్సిడెంట్స్ కావాలి. డబ్బులు 400 దొబ్బేయడం కోసం నువ్వు అన్ని చెప్పాలి. నువ్వు చెప్పు, ఇమ్మంటే ఇచ్చేస్తాను. మధుమిత ఇదే కార్ డాడ్ గారికి పెడతా అట్లనే. డాష్ బోర్డ్ లో గ్రీన్ కలర్ కార్ లో గ్రీన్ కలర్ ఎలక్ట్రిక్ కార్ ఎవరు? ఆయన గ్రీన్ స్వామి, ఎకో స్వామి, ఆయన ఎకో ఫ్రెండ్లీ స్వామి. అయితే గ్రీన్ కలర్ కార్ లో
ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైనా ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ లో రెడ్ కలర్ 200 నోట్స్ 2 పెడితే రెడ్ కలర్ కాదురా, ఏ కలర్ ఇది? ఆరెంజ్. అదే ఆరెంజ్ కలర్, సారీ ఆరెంజ్. ఆయన స్వామీజీ కాబట్టి రెడ్ అన్నాడు, కానీ అవి పెడితే ముందు ముందు యాక్సిడెంట్స్ కావని చెప్పారు. సో ఈ 400 రూపీస్ ని మర్చిపో. మరి అక్కడ టీకి బిర్యానీకి మిగిలిన 500 ఉన్నాయి కదా, అవి వాడతారు. చీప్ గా 200 కి చిల్లర ఇయ్యారు చార్మినార్ దగ్గర, మినిమం 500 ఇవ్వాలి. 100 రూపాయలు అక్కడ 60 రూపాయలు దొరుకుతాయి మొత్తం అన్ని. అక్కడ 11 అవుతుంది ఈ టైంలో. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎలా ఉంది ఇంకా? ఇప్పుడు షాపింగ్ ఏదో చేయాలి 11 o'clock, 11:40. నేను అర్ధరాత్రి లాగినప్పుడు అంతా షాపింగ్ అంటే ఏమిటి చేయొద్దు, అర్థమవుతుందా? నీ ఇష్టం రా, నువ్వు పడుకో. మేము వెళ్ళి షాపింగ్ చేసుకుంటాం, తినేస్తాం, వచ్చేస్తాం. నువ్వు కార్ పార్క్ చేస్తాం, కార్లో పడుకో. మరి నువ్వు నేను మేమేం అనలేదు కదా. మేము కొన్ని ఫోటోలు దిగుతాం అక్కడ చార్మినార్ దగ్గర. ఇప్పుడు ఫోటోస్ అలో లేదు కదా? ఎందుకు లేదంట. అదేంటి ఫోటో దగ్గర ఏమైంది? లేదంట, అలో చేయట్లేదు. ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే దిగుతారా? నీ సెలబ్రిటీ అయితే మరి ఓన్లీ లేడీ సెలబ్రిటీస్. మధు ఉంది, ఓన్లీ లేడీ సెలబ్రిటీస్ మాత్రమే. అప్పుడు నేను చెప్తాను సెలబ్రిటీ ఆయన అని చెప్తాను. ఇక్కడికి వచ్చాం మనం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము? మూసి ఉన్న షాప్స్ అన్నింటికి పెయింట్ వేయడానికి వచ్చాం. ఇంకొక 7 minutes లో వి రీచ్డ్ చార్మినార్. రాత్రి 12 గంటలకు కూడా నేను చాలా అందంగా ఉన్నా. చిరుగాలి వీచెనే చిగురాసరే నిద్రలోంచి లేచి వచ్చినా కూడా నా అందం అంటే ఇది. అంటే కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంది కార్ది, అండ్ బయట లైట్లన్నీ కూడా నా మొహం మీద పాడుతున్నాయి అన్నమాట. హ్యాట్స్ విత్ గ్లామర్ అన్నమాట. ఓకే ఎల్లబ్బా, ఇప్పుడు ఇలాగ నడుచుకుంటూ కెమెరాలు పట్టుకొని ఇప్పుడు నేను బ్లాగ్ చేసుకుంటూ ఈ రోడ్డు మీద వెళ్ళాలా? అమ్మా 4 నిమిషాలు ఉంది. ఆ 4 నిమిషాలకి ఇక్కడ 4 గంటలు అవుతుంది. చార్మినార్ ఇక్కడే ఉందిరా. అది చార్మినార్. మరి ఏం చేద్దాం రా? అదే ఇప్పుడు మనకి ఇటు నుంచి కట్ చేశాడు దారి. రైట్ టర్నా? ఇక్కడ దిగి నడుచుకుని వెళ్ళిపోవాలి. సో చార్మినార్ వచ్చేసాం. ఇప్పుడు వచ్చాను చాలా రోజుల క్రితం, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది యాక్చువల్గా ఇక్కడ. మేము ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. ఇదైతే మేము ఎక్కడో ఉన్నాము, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడో కార్ పార్క్ చేసాము. చలి చంపుతుంది. నిజమే, అది వెనక్కి వెళ్ళాలి, ఇంకా వెనక్కి వెళ్ళాలి అలాగే. అమ్మో చాలా చలిగా ఉంది, చలిగా ఉంది, చాలా చలి ఉంది. చార్మినారా స్ట్రీట్ గా నిందామా? తినడానికి వచ్చాం మనం ఇప్పుడు. చందమామ అంటే చూద్దాం హైదరాబాద్ అని చెప్పేసి అనుకున్నారు. చార్మినార్ కి 5 రూపీస్ టికెట్ అనమాట. మనం ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ ఉన్నాం ఆ రోజు. 20 మెంబర్స్ కి 5 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే ఆ టికెట్ తీసుకున్నావిడ టికెట్ తీసుకున్నాడు. మా మమ్మీ ఫేస్ చూసేసి అవసరం లేదు టికెట్ వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నది. మా మమ్మీ మన కోసం 5 రూపీస్ ఆ రోజు వాట్ ఇస్ దట్ బెనిఫిట్ చేసినాం. 5 రూపీస్ సేవ్ చేసినాం. 5 రూపీస్. ఇప్పుడు ఈ జనాల్లో మనం ఈ టైంలో ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మనకు కావాల్సిన టీ ఎక్కడ దొరుకుతుందో ఎత్తుకోవాలి మనం ముందు. ఇప్పుడు టీ తాగడానికి వచ్చాము ఇక్కడికి. చార్మినార్ మేము వచ్చింది టీ తాగనీకి, మా పాప బిర్యానీ తిననీకి. చిచ్చి బిర్యానీ ఎందుకు? ఇప్పుడు 12 గంటలకు బిర్యానీ తింటారా ఎవరైనా? ఇప్పుడు చూపించు, బాగుంటుంది. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చాలా బాగుంది. నైస్ చార్మినార్. ఈ చార్మినార్లో కూడా టైం సేమ్ మన వాచ్లో అయినట్టే అవుతుంది. ఈ చార్మినార్లో కూడా టైము సేమ్ మన వాచ్లో అయినట్టే అవుతుంది. చార్మినార్ బ్యాక్గ్రౌండ్ రావాలి, అప్పుడు అది రాదు. చార్మినార్ వస్తే నువ్వు రావట్లేదు, నువ్వు వస్తే చార్మినార్ రావట్లేదు. అంతే, 2 అద్భుతాలు ఒకసారి నువ్వు కెమెరాలో బంధించలేవు కుమార్.
రెండు అద్భుతాలను ఒకేసారి కెమెరాలో బంధించలేవు కుమార్. రెండు ఫుల్ అద్భుతాలను ఒకేసారి కెమెరాలో బంధించలేవు. సో ఇప్పుడు మీరు చార్మినార్కి వచ్చి చేసే పని ఏంటి చెప్పండి? టీ తాగడానికి ఇప్పుడు మనం 15 కిలోమీటర్లు వచ్చాం, మన దగ్గర దొరకన్నట్టు. పడిపోతావు. నువ్వు పెట్టించినావు కదా మాది. చూడండి ఇక్కడ జనాలు ఫోటోల కోసం ఎలా చూస్తున్నారు. అందరూ ఫోటోలు దిగవాలి. వాళ్ళకి తెలుసు కుమార్, మనం టీ దాకా వెళ్ళిపోదాం చాలు. ఇంకా ఇప్పుడు నువ్వేమైనా కొత్త ప్రపంచానికి తీసుకొచ్చా అనుకుంటున్నావు? పాత ప్రపంచాన్ని మళ్ళీ చూపిస్తాను. చాలు చాలు చాలు. యాక్చువల్లీ బన్ ఆర్డర్ ఇచ్చాము, అంటే ఆర్డర్ ఇవ్వలేదు, బన్ తెచ్చాము. మేము యాక్చువల్లీ బన్ ఆర్డర్ ఇస్తే అది క్రీమ్ బన్ వచ్చిందనమాట. ఏం చేయలేము. మా డాడీని బన్ తెమ్మంటేనే క్రీమ్ బన్ తెచ్చారు. సో ఇంకా యాక్చువల్లీ క్రీమ్ బన్నే ఉందంట. క్రీమ్ బన్తో పాటు బిస్కెట్స్ వచ్చాయి. సో పాప మేము 3 days నుంచి బన్ తిందాం ఒకటి కుదరలేదు. ఫైనలీ సో ఫైనల్లీ మేము చార్మినార్కి వచ్చాము. బా తినే పూలు మామూలు తింటే చూడండి. చార్మినార్ టీ తాగుతున్నాం. చార్మినార్ దిస్ ఇస్ టీ. ఏ చాయ్ చటుకునా తాగరా భాయ్ ఈ చాయ్. ఫైనల్లీ చార్మినార్ మీ టీ ఇప్పించాను నేను. మామూలు బన్ను 10 రూపీస్, ఈ బన్ను 50 రూపీస్. మామూలు బన్ను అడిగాను. మామూలు బన్ లేదు ఇక్కడ, మొత్తం చూసా. అవన్నీ నాకు అనవసరం. క్రీమ్ బన్నే ఉంటుందంట, మామూలు బన్ ఉంటుందంట. బిస్కెట్ తిన్నా, ఇంకోటి బిస్కెట్లు కావాలా? అదే క్రీమ్ బన్ టీలో ముంచుకుంది, నాకు బాగుంటుంది. స్వీట్ ఎక్కువ ఉంటుంది. చాలా దారుణంగా తింటున్నాం మమ్మీ. మరి క్రీమ్ రావద్దు. చూడండి ఎలా తింటుందో. క్రీమ్ మరి స్వీట్ ఉంటుంది. క్రీమ్ బన్లో క్రీమ్ తీసి బన్ తింటుంది. ఇది వింత. చెప్పాను కదా, రెండు అద్భుతాలను ఒకేసారి బంధించలేమని. అదో వింత, ఇదో వింత. ఆ వింతకు కూడా నేను ఒక వింత. తెలుగు భాషని రాని మూర్ఖులు బిహేవ్ చేస్తారు. సినిమాలో వద్దాం ఒక్కసారి రెండో మూడో చెప్తూనే ఉన్నావు. అబ్బా ఫుల్లు అందంగా ఉంటే ఫుల్లు. అందంగా ఉన్నది కాదు, అది అద్భుతము, ఇంకో అద్భుతము. నాకు తెలిసి ఈ ప్రపంచంలో 3 అద్భుతాలు. ఒకటి తాజ్మహల్, ఒకటి చార్మినార్, 3 నేను. ఎడిటర్ కదా కట్ చేశాను మీరు. 3 నేను. అయితే ఆ 2 అద్భుతాలకి కూడా నేను ఒక అద్భుతంగా ఫీల్ అయితే అవి నన్ను. ఇప్పుడు ఆ 2 అద్భుతాన్ని చాలా మంది చూడడానికి వస్తారు. నిన్న ఎవరైనా వస్తున్నారా? నీకు తెలుసా? చూడకుండానే 1,07,000 సబ్స్క్రైబర్స్ అయ్యారా నాకు. త్వరలో 10 lakhs కాబోతున్నా, 1 million కాబోతున్నారా? 1 million అప్పుడే. నీకు తెలుసా ఎవరు ఉన్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు? మై టీ ఈజ్ ఓవర్. ఆస్క్ మై ఫస్ట్ సబ్స్క్రైబర్. నన్ను అడగండి, నేను చెప్తా అద్భుతం గురించి. ఏంటి మమ్మీ ఆయన పెట్టుకుంటుంటాడు యాంగిల్. ఆయన ఇంకొక అద్భుతం. పోతున్నాను వెళ్ళిపోతే నా వల్ల ఆయన ఇంకొక అద్భుతం తెలుసా? కాదమ్మా, వీళ్ళందరూ పడుకోరు నైట్ టైం. ఇంకా కుప్పలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ అద్భుతాలే. ఫస్ట్ తాజ్మహల్, సెకండ్ చార్మినార్, నేను థర్డ్ నేను. ఇద్దరు చాలా జమ్మిది పెడతారు. ఇల్లు కావాలా? పాన్ కానీ కట్టింది కట్టిస్తారు. స్వీట్ పాన్ కట్టిస్తే ఇది కావాలి. అరే టీ తాగి బన్ను తిని ఇవి చూడండి, టీ తాగింది, స్వీట్ బన్ తింది, మళ్ళీ కిల్లి కావాలండి. ఇవి అద్భుతాలు అలాగే ఉంటాయి. పోతా సార్, నేను పోతా. అద్భుతాలు అలాగే ఉంటాయి. అర్ధరాత్రి 12 గంటలకు లేపి నిద్ర పోతున్న మంచి ప్రశాంతంగా. నేను ఒక అద్భుతం చూడు అని చెప్తున్నా. ఒకటే తింటే ఒకటే ప్లీజ్ మాట్లాడుకో.
అందంగా ఉంటుంది మరి ఏంటంటే అది అందం కదా అదే 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 మమ్మ ఏమంటారు ఆకృతి వికృతి అద్భుతాన్ని టచ్ చేస్తున్నావు నువ్వు అద్భుతాన్ని టచ్ చేస్తున్నావు అద్భుతం చెట్టు మనిషికి అద్భుతం మా ఆయన నా కోసం అభి 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 కట్టేసి అభి కరో సో దిస్ ఈస్ ద చార్మినార్. ఫైనల్లీ నేను ఇళ్ళకి చార్మినార్ దగ్గర టీ ఇప్పించా. 4 సంవత్సరాల తర్వాత టీ ఇప్పించా, బన్ ఇప్పించా. 4 years తర్వాత మా మధుకి 4 బిస్కెట్లు ఇప్పించా. అమ్మ బాబు ఈ సంవత్సరం అంతా ఎప్పుడు 4 బిస్కెట్లు 4 బిస్కెట్లు చాలు కదా ఈ రోజుకి. ఇది మనం కార్ ఇక్కడ లేదు, అక్కడ ఉంది. బాగా కనపడుతుంది. షాపింగ్ చేస్తుంది ఇక్కడ చార్మినార్ దగ్గర షాపింగ్ మమ్మీ ఇప్పుడు నీ పైన కూడా పోలీస్ కేసు ఏమంటావా? నువ్వు కూడా సెక్యూరిటీ లేకుండా వచ్చావా బయటకి? నువ్వు కూడా వీళ్ళు చార్మినార్కి వ్లాగ్ చేయడానికి వచ్చారు, ఫోటోలు దిగడానికి వచ్చారు. నాకు అస్సలు అర్థం కాదు. పాన్ షాప్లో ఉంటుంది స్వీట్ సుపారీ అని, 1 రూపీ. స్వీట్ సుపారీ స్వీట్ సూపర్ అని ఒకటివా? 2 తీసుకోండి. ఇవే స్వీట్ సుపారీ అని. ఇదేనా స్వీట్ సూపర్ అండి? సోంపా? టైప్ ఆఫ్ సోప్ బట్ నాట్ సోప్. చార్మినార్కి వచ్చి మేము ఏం చేసామా అంటే 3 టీ తాగాం, ఒక స్వీట్ బంద్ ఉంది. ఈవిడ తినలే, ఆఫే తిన్నా. ఈవిడ 4 బిస్కెట్లు తింది, ఒక స్వీట్ సూపర్. ఈవిడ వ్లాగ్ చేయండి, ఆడ ఫోన్లో మెసేజ్ చూసుకుంటుంది. ఆవిడ ఫోటోలు చూస్తున్నాడు. వ్లాగ్ చేయడానికి వచ్చా, ఫోటో వచ్చా? ఇప్పుడు తెలుసు ఇవిడంతా అదే. అవి ఇప్పుడు అక్కన కోకా కావాలా అలా వేసుకుంటారు ఇప్పుడు. ఫస్ట్ ఏంటి చెప్పు, ఫస్ట్ ఎలా ఉంటుంది అన్న? చాలా బాగుంటుంది స్వీట్గా. ఫస్ట్ టైం ట్రై చేసిన స్వీట్ సుపారీ. పేరు ఒక పొలా కూడా అంతేనా? అంతే స్వీట్గా ఉంటుంది. తర్వాత స్వీట్ చేసేసి అంతే. చాలు నాకు. బాయ్ బాయ్ చార్మినార్, టాటా. ఫైనల్లీ చార్మినార్ టూర్ ముగిసింది. మేము వచ్చిన పని అయిపోయింది. బ్లూ ఫ్యామిలీ. ఇట్స్ నాట్ బ్లూ, ఇట్స్ గ్రీన్ రా. బ్లూ కాదు, ఇది సీ గ్రీన్. బ్లూ కాదు, ఇట్స్ సీ గ్రీన్. చార్మినార్ ఇగ్గు పడుతున్నాయి వాళ్ళిద్దరు. ఇదైతే ఏం చేస్తారు బ్లాగ్ లేదు. అదర్ కంట్రీస్ తీసుకెళ్ళి నేను కూడా చేస్తాను. ఎందుకంటే వాళ్ళెవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి. ఇప్పుడు అందరూ నన్ను గుర్తుపడుతున్నారు, అడుగుతున్నారు. నాకు వాళ్ళందరూ ముందు అరవాలంటే ఒక లాగ్ ఉంది అంతే. ప్రతిసారి కూడా అద్భుతం అద్భుతం అంటే నాకు చోలు ఇలా అవుతుంది అనమాట. ఒక అద్భుతం మాట్లాడాలి అంటే అది కూడా కొంచెం కొత్తగా ఉంది నాకు. అందుకని 4-1లో పెడదాం, చార్మినార్ వచ్చి చూద్దాం. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే చార్మినార్ ఒక అద్భుతం, ఇంకా అద్భుతమే. రెండు అద్భుతం, చందమామ 3 అద్భుతం. మామ ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఒక అద్భుతం. రండి. ఎక్కడ్రా? ఏదో బాంబు పెడతాం అనుకుంటారు వేరే వాళ్ళు చూస్తే అట్లా ఉండేది. చూద్దాం ఉండరా. ఇలా ఉందా? ఇప్పుడు ఇలా మనం పైకి లేస్తాం. ఓకే, 3 పొజిషన్కి వచ్చేయాలి. 1 2 3. ఓకే, మళ్ళీ రెడీ. 1 2 3. రావాలి 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 రావాలి.
చూసారా మాతో పాటు చార్మినార్ వస్తుంది, వెళ్తూ ఉంటాం మాతో పాటు చార్మినార్ వస్తూ ఉంటాం. అదిగో చూడు, అదిగో చూడు చార్మినార్ ఎలా వస్తుంది మనతో పాటు. అదిగో 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 చూడరా చార్మినార్ ఎంత వస్తుందో. కమ్ చార్మినార్ మాతో పాటు వస్తుంది చార్మినార్. సో ఫైనల్లీ మేమైతే టీ తాగేసాము, కాసేపు అటు ఇటు తిరిగేసాము. యాక్చువల్గా ఈమెయితే మొత్తం రీల్స్ షూట్స్ ఇలాంటి వాటిలో ఉందన్నమాట. చాలా బాగుంది, కానీ చాలా మంది జనాలు ఉన్నారు. కొంచెం మాస్క్ పెట్టుకొని వస్తే నాకు బ్లాగ్ చేస్తున్నాను. అయిపోయింది ఇది చార్మినార్ ఒక వ్లాగ్, చాయ్ తాగిపించిన ఒక అద్భుతము. నువ్వు ఇంట్లో దాన్ని ఇలాంటి నా సబ్స్క్రైబర్స్ ఏమంటారు? సో దానికోసం అనేసి మేము కెమెరా మంచి కూడా సెల్ఫీ తిరుగుతావు. బైక్లో ఛార్జింగ్ లేదు మధుమిత, రెడ్ మార్క్ వచ్చింది. ప్లీజ్ నన్ను ఎండింగ్ చెప్పనివా ప్లీజ్. సో దిస్ ఇస్ ద వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ కిరణ్ మాయి. ఈ బ్లాగ్ పేరు ఏం పేరు? ఈ బ్లాగ్కి పేరు లేదు. ఈ డైలాగ్ మీరు త్వరలో నవరసాలో ఒక సిరీస్ వస్తుంది, దాంట్లో వినబోతున్నారు. ఈ వ్లాగ్కి పేరు లేదు. దిస్ ఇస్ ద వ్లాగ్. బై.